అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనిచ్చుచున్నావు. ఈ దాసుని దేవుడి శస్త్రాలు ఈయన ఇంకా విడ్డూరంగా మారుతున్నాడు. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు నా దగ్గరికి వస్తావని, నన్ను విడిపిస్తావని, నాకు రక్షణ ఇస్తావని, కానీ నువ్వు పుట్టినప్పుడు కూడా జరుగుద్దంట, అంజలి మధ్య వెళ్ళిపోతావంట అని ఎర్రి కేకలేస్తా. నా జన్మ తరించింది, నాకు విమోచన రేపడింది, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాను, నా ఇంకా ఈ లోకంతో సంబంధం అయిపోయింది, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. నీ ఆత్మ ఎప్పుడైనా అందా పరలోక రాజ్యంకి వెళ్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే చేస్తానని చెప్తుందా? ఎందుకు? లోకాత్మ కాబట్టి. అదే లోపల నీ ఆత్మ ఉంటే, దేవుని యొక్క ఆత్మ అంటే ఖచ్చితంగా దేవుని చూడగానే చెప్పుది, నా జన్మ తరించింది, నేను ఆత్మ, నువ్వు పరలోకానికి వచ్చిన వాడు అవుతే, పరలోకాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని చూడగానే దేవుని స్తుతిస్తుంది. ఏం చేస్తామా? నాయన చేపలు చెరవా, నాయన రేలు చెరవా, నాయన ఇటుకలు తక్కువ, నాయన సిమెంట్ తక్కువ, ఇంకేం తక్కువ? తాపి మిస్త్రీ రాలేదు, సిమెంట్ వేసుకున్నారు, సిమెంట్ ఏమో గట్టిపడిపోయింది, తాపి మిస్త్రీ రాలేదు, ఓసలేమో తుపెట్టేసి. నిన్ను దేవుడు దర్శించగానే స్తుతించడం ప్రారంభిస్తాం. స్తుతిస్తాడు ఆత్మ. ఎవరిని చూడగానండి? దేవుని చూడగానే. దేవుని రాజ్యం రాగానే ప్రారంభమవుతుందండి స్తుతి ప్రార్థన. నా దేవుడు గొప్ప దేవుడు, నా పాపాన్ని కడిగాడు, నా శాపాన్ని కడిగాడు. చర్చిలోకి రావాలని నువ్వు ఎవరై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. చర్చిలోకి రావాలని నువ్వు ఎక్కడి నుంచి రావాలి? పరలోకాంచి రావాలి. చర్చిలోకి రావాలని నువ్వు ఎవరై ఉండాలి? దేవుని బిడ్డవై ఉండాలి. అందులో చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రతి దైవజనుడు చెప్తాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు నీతిమంతులుగా ఉండండి, మీరు యథార్థపరులుగా ఉండండి, భర్తలను దూషించొద్దు, అయ్యా తల్లిదండ్రులు సన్మానం చేయండి, అయ్యా దేవుని భయభక్తులు కలిగి ఉండండి. ఇదే బాధ చేస్తూ ఉంటాడు. ఆయన అలాగే వాద్యాడు. ఆయనకేంటి? తలకోపది ఎత్తే కడుపు నిండిపోతుంది. మనకు అలా కుడితే మనకు కుదరదు, మనకి అంత వచ్చిన కుదరదు. అంచేత నువ్వెవరివి? పరిశుద్ధులవి కావు. పరిశుద్ధులైతే ఎవరు స్తుతిస్తారండి? నీలో దేవుని ఆత్మ అంటే ఎవరు స్తుతిస్తారండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అది 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలలో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరికీ ఆయనను గూర్చి మాటలాడుచుండెను. దేవుడి శాస్త్రాన్ని 84 సంవత్సరాలు ఉపాసన చేసిందంటాను. 84 సంవత్సరాలు దేవుడి గుళ్ళో ఉందంటాను. 84 సంవత్సరాలు కూడా ఒక తలంపిండంట. దేవుడు వస్తాడు, నాకు విమోచన ఇస్తాడు, దేవుడు వస్తాడు, నన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు అనే నిరీక్షణాప్రదమైన జీవితంలో జీవించిందంట. ఒకవేళ పెళ్లి కాలేదంటే పెళ్ళి అయిందంట, 3 గంటలు సచ్చుడుకున్నాడంట. మరి వెంటనే చెప్పాలి, ఏంటి మా ఇద్దరు దేవుడు నా మొగుడు చంపేశాడు, దేవుడు అంటారు. మరి ప్రాణం పోతాడు, ప్రాణం తెస్తాడు, ప్రాణం వేస్తాడు అంటారు కదా. ఏమేశాడు? ప్రాణమా? నా మొగుడు చంపేశాడు, ఒంటిదాన్ని అయిపోయినా ఆ దేవుడికి నా మీద ఏం ప్రేమ ఉందా అని ఎదరాగా చెప్తాం. ఇదిగో ఆశ్చర్య గోత్రాలు
దేవుని కోసం ఎదురు చూస్తుంట. ఎందుకంట ఆవిడలో దేవుని కాతుందంట, పరలోకానికి వచ్చిందంట ఆవిడ. అందుకు దేవుని కోసం ఎదురు చూస్తుందంట. దేవుడు రానే వచ్చాడు. ఆవిడ ఒక ప్రవచనం చెప్తుంది, ఇక యెరూషలేములో ఉన్న లోకంలో ఉన్న ఆయన పిల్లలకందరికీ విమోచన, గొప్ప రక్షణ, పరలోక భాగ్యము, నిత్య రాజ్యము ప్రారంభమైంది. పరలోక ద్వారం తెరవబడుతుంది. నిత్య రాజ్యాన్ని చేరుస్తాడు. వచ్చాడు రక్షకుడు అని ఎలుగెత్తి కేకలేస్తున్నాడు. నువ్వేం కేకలేస్తున్నావు? నాకు గొప్ప రక్షణ దొరికింది, నాకు గొప్ప రక్షణ విమోచన దొరికింది, నేను పరలోకానికి వచ్చాను, దేవుడు అందుకే నా దగ్గరికి వచ్చాడు, అందుకే బాప్తిసం తీసుకున్నాను, అందుకే సంఘంలోకి వచ్చాను, అందుకే బైబిల్ పట్టుకున్నాను, నేను తిరిగి పరలోక రాజ్యంకి వెళ్తాను, ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాను, అన్ని దేవుడు ఉందా నీకు? మళ్ళీ యెషయాకి వెళ్ళు. అబద్ధం చెప్పానంటాను నేను, అబద్ధం చెప్పకూడదు. యెహోవా భయము అతనికి ఏంటా? ఇంపైన దేవుడి సువాసనగా పేరు చెప్తే ఉండెను. దేవుని ఆత్మగల వాళ్ళు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వనకటం ప్రారంభిస్తారట. నాలో ఉన్న దోషం ఉందేమో, నాలో ఉన్న పొద్దున్నే ప్రార్థన మొదలెడతావు తెల్లవారుజాని, నాయనా నేను మన ఏడు పేదలు ఉండేవారు, రోజు వాళ్ళు నేను దెబ్బలాడుకునేవాళ్ళండి. ఆవుతో ఒకరు ప్రార్థన సరిపెట్టండమ్మా, అలా చేయకూడదు. పాటలు పాడమంటే రీరా 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 లాలీలా లాలీలా లీలా అయి పాడేవారు. అదేంటమ్మా, అదేంటి పరలోకం? మళ్ళీ మేమంటే మాటలంటే పరలోక రంట్లు, మేమంటే దేవుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు, మేము అలాగే పాడతాం, మేము అలాగే ప్రార్థన చేస్తాం. ఎవడన్నా చూస్తే ఏమవుతాడు? పరలోకానికి వచ్చిన వాళ్ళు విమోచన పొందిన తర్వాత ఏం ప్రార్థన చేస్తారండి? పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యము మమ్మల్ని చేర్చుదుగాక. తండ్రి, ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్ని మేము ప్రేమించకుండా సంపూర్ణంగా నేను ప్రేమించే అదృష్టాన్ని దయచేయండి. ఆ టక్కరవాడు ఉన్నాడే, ఆ మోసగాడు ఉన్నాడే, పరలోకాన్ని పడగొడిస్తాడే సాతానుగాడు, ఆ దుర్మార్గుడు, వాడు నా దగ్గర రాకుండా కాపాడు. ఎప్పుడు నేను స్తుతించాలి, ఎప్పుడు నిన్ను ఆరాధించాలి, ఎప్పుడు నేను కనపరచాలి. తెల్లవారుజాను ప్రార్థన అండి. ఒక ఆవిడ ఉందండి, తెల్లవారుజాను ప్రార్థన గాజులో ఉండి నాయన చేపల చెరువే అని ప్రార్థన చేస్తున్నాండి. ఏంటోనండి, ప్రతి సంవత్సరం వేసినప్పుడల్లా చెరువు పోతుందండి. అయ్య బాబోయ్, గాజులో ప్రార్థన కూడా పోతుందా? గాజులో ప్రార్థన కూడా ఎవరిని తీరుస్తా అంట, ఎవరిని ఆశ్రయిస్తా అంట, ఎవరిని కనబడతాడంట? పిచ్చోళ్ళారా. అని చేత దైవాత్మ కలిగిన వాళ్ళు లోకం కోసము ప్రార్థన చేయరు. వాళ్ళు దేవుని యొక్క మహిమను పొందుకుని దేవుని మహిమతో నిలబడి దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని కనపరుస్తూ ఉంటారు, ఉప్పొంగుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. చూడ మత్తయి 4వ అధ్యాయం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన, ఇక్కడ చేపలు పట్టుకున్నారండి. ఎవరండి? పేతురు గారు, ఆంద్రేయ గారు, యోహాను గారు, చిన్న యాకోబు గారు, పెద్ద యాకోబు గారు, వీరందరూ చేపలు పట్టుకున్నారండి. దేవుడు అన్నాడు 7 సార్లు కానీ నాకు కూడా రండి అన్నాడు. తీసుకెళ్ళాడు యేసు ప్రభువారు. మత్తయి 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. వెళ్ళిపోయారండి. ఇంకా చూసుకోండి, ఆ నెత్తిపై చేయట, ఈ నెత్తిపై చేయట, నీ చేయబడితే మీ అబ్బాయికి స్వస్థ అయింది, నీ చేయబడితే మీ ఆవిడకి దీని వెళ్ళిపోయింది, మరి ఏమి ఇస్తారో కరెక్ట్గా చూసుకోండి.
మరి ఇంతకుముందు మీరు ఎక్కడ అమ్మేశారు, ఇప్పుడు నాకేమి ఇస్తారో చెప్పండి. మరి నేను మాంసం కూర, చేపల కూర కానీ మామూలు ఏం పోంచాను. నేను ఇప్పుడు 3 రోజులు మీ ఇంటికాడ ఉండాలి, లేకపోతే మళ్ళీ దెయ్యం వచ్చేస్తుంది. ఏయ్ గుంపులో జాగ్రత్తగా ఉండండి అనుకున్నారా? అక్కిచ్చాడు, వెళ్ళారు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, వచ్చారు రారసలు వాళ్ళు, బోలని శక్తి వచ్చేసింది, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే గొప్ప శక్తి వచ్చింది. నిజం కూడా నా భార్య ఒకసారి ఒక మాట అందండి, అంతకుముందు ఓ 10 రూపాయలు ఇవ్వండి, ఓ 50 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, చీర కొనుక్కోవాలి, ఒక 200 ఇవ్వండి అనేదండి. సరే అలాగే ఇచ్చేవాడినండి, తిట్టుకుంటా, మామూలుగా ఇవ్వనండి, మామూలుగా బట్టి ఇవ్వను, ఇచ్చేవాడండి. ఆవిడ సేవలోకి వచ్చిందండి. సేవలోకి వచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ప్రవచించడం ప్రారంభించారు, నీకు వచ్చిన ప్రతి కానుక కూడా నీ భర్తకు చెప్పాలని. ఇస్తదేమో చూశానండి, ఇవ్వలేదండి. కక్కుర్తిగాని కదండి అడిగేశాను, నీకు వచ్చిన కానుకలు ఏం చేస్తున్నావు అని. నాయే నేనియ్యే, నేనేమని అడిగాను, అంతకుముందు దిక్కుమాల దానిలాగా 10, 20, 30 ఏమని అడిగాను. ఇప్పుడు అడుగుతానంటే ఇంకా అసలు అడగను, ఇంకెప్పుడు అడగను నిన్ను. నాకే బోలంత కానుకొస్తుంది, నాకే నా పిల్లలు మరి గొప్పగా 500 రూపాయల కాగితాలు చేతిలో పెట్టి తల్లి ప్రార్థన చేయమన్నారు, అంతే. ఇంకెప్పుడు అడగలేదండి. ఒట్టండి, నా మీద ఒట్టని చెప్పంటారు, మేమే ఒట్టని చెప్పంటారా? సత్యమును బోధించి సర్వసత్యంలోకి నడిపించబడతారు, అంతేనండి. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు ఆవిడ 10 రూపాయలు అడగలేదండి, ఎప్పుడు 10 రూపాయలు ఇవ్వలేదండి. ఏమంటే చీర కొనుక్కోవాలి, 1000 ఇవ్వమని ఎప్పుడు అడగలేదండి ఆవిడ. ఒకవేళ ఇవ్వాలని కూడా నాకు అనిపించదండి. ఆవిడకి ఇవ్వాలంత కానుకొస్తుంది, ఆవిడ కానుక ఆవిడయో హాస్పిటల్కి సరిపెట్టుకుంటాం, ఆవిడ కానుక ఏ పడతాయండి. అంచేత నా ప్రియులారా, శిష్యులు సేవలోకి వెళ్ళి యేసు ప్రభుకి చెప్పిన సమాధానం ఏంటంటే, మా పేరు చెప్తే దెయ్యాలు గడగడలాడిపోతున్నాయి, మా పేరు చెప్తే రోగాలు ఎగిరిపోతున్నాయి. ఇదివరకు మళ్ళీ కాదు, అవే ఏంటనుకున్నావు, నీకు మళ్ళీ మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నారా? నువ్వైతే అక్కడ కూర్చుంటావు, నువ్వైతే చెట్టు కింద పడుకుంటావు, ఏదో మౌన ప్రార్థన అంటావు, ఏదో జ్ఞాన ప్రార్థన అంటావు, మేమైతే దెయ్యాలను అడగొట్టేస్తున్నాం. అలాగా దెయ్యాలను అడగొడుతున్నారా? ఓహో, మీరే దేవుడై ఉంటారు. దెయ్యాలు ఎవరు తెలుస్తాయండి? ఎవరు తెలుస్తాయి? దేవుడికి ఒక్కడికి తెలుస్తాయి. ఎందుకో లూసిఫర్ గారికి ఎవడ భయం అండి? దేవుడి భయం. అంచేత దెయ్యాలు ఎవరి పేరు తెలుస్తాయండి? ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి యేసు నామమున దెయ్యాలు బంధించండి, యేసు నామమున రోగాలు మర్చిపోయాడు. ఎలా ఉందా? మహిమని వెనక్కి తీసుకున్నాడు, ప్రభావం వెనక్కి తీసుకున్నాడు. పేతురు గారు వెళ్ళి ఎవడో కేకేశాడు, నా ఇంటాడు, ఏముండో మా అబ్బాయి దెయ్యం పట్టుకుందండి, ఏముండో మా అబ్బాయి దెయ్యం పట్టుకుందండి అని కేకేశాడు. మామూలే కదా, వెళ్ళిపో దెయ్యం అన్నాడంట. యాత్ర సచ్చినోడని మెరట్టుకుందంట, పర్రమని చెప్పిందంట. ఏదండి, బనేరు పట్మని లాగిందంట, పంచి రాయితో మిలిపోయాడు పేతురు గారు. ఇంకా ఒకటే పరుగు, ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. వెనకాల కూర్చునంట, అదే దెయ్యాన్ని తీసుకొచ్చారంట. దూరంగా ఉండగానే కేస్తుందంట, పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కేకేస్తుందంట. వెంటనే గిరగ తిరిగి పడిపోయిందట. పేతురు గారు అడిగారట, నాకేమో అట్లనిపిస్తుంది, పంచి లాగేసుకుంది, బట్టిపిస్తుంది. నిన్ను చూస్తే పరిశుద్ధురాలు కేకదండి, నీకు తలకాయ లేదు, తలకాయ పెట్టుకెళ్ళి నిలబడి సాగు దుర్మార్గుడా అంటే. అక్కడి నుంచి శక్తి పోయింది కదండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. యోహాను 20వ అధ్యాయం. అటు తర్వాత యేసు
యేసు తిబెరయ సముద్ర తీరమున తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతానియేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని. దేవుడు లేస్తే వాళ్ళ శక్తి మీద చూడండి. చేపలు పట్టుకున్నారు. తప్పలు కొనండి. చేపలు పట్టుకున్నారు. పరిశుద్ధాత్మను కనుక నీ దగ్గర లేకపోతే నీ బతుకు శూన్యం. పరిశుద్ధాత్మను కనుక నిన్ను ప్రేమించకపోతే నీ బతుకు శూన్యం. పరిశుద్ధాత్మ కనుక నీ కరుణించకపోతే నీ బతుకు పనికిరాని పాంచేట. పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉన్న చెప్పే నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ ఆరోగ్యము, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన అంచేత వెళ్ళిపోయారండి. యేసు ప్రభువారు తీసుకొచ్చారు. యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే అంతులేని గొప్ప దేవుడు. ఆయన గురించి ఎవరు వర్ణించలేరు. చూద్దామని అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు బోధించాడంటండి. వాళ్ళ పరలోకానికి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే ఏం జరుగుద్ది, ఇంకా పొద్దు మనీదేవి వాళ్ళ ఒకసారి చెప్పడం రోజు చెప్తాడు. 40 దినాలు గురికెట్టిన ఎవరండి? శిష్యులు. అయిపోయింది. యేసుప్రభు అన్నాడు, వెళ్ళండి రా, లోకం అంతా చాలు చెప్పండి రా దేవుడు పుట్టాడని. చంపేస్తారు, ఇరక్కొట్టేస్తారు. అది కాదు కానీ మాకేమని ఏమంటారా, రాజ్యాలు ఏమని రాజ్యాలు పరిపాలించుకుంటాం, డబ్బులు ఏమని డబ్బులు ఇట్టుకుని కులుకుతాం, ఒక ముండగాదు 2 ముండలు పెట్టుకుంటాం. 8వ వచనం చూడు. అయినను పరిశుద్ధ పడగొడ్డు తప్పట్లు కొట్టారా, గట్టి కొట్టారా. మీరు ఎక్కడికి రావాలి? పెంతెకొస్తు దినానికి రావాలి. పెంతెకొస్తు దినానికి వచ్చారు. వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. చూడండి అధ్యాయం, ఆత్మ పరిశుద్ధాత్మ రావాలి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న స్థలములో నింపిపోయింది. దేవుడు ఈ లోపల అక్కడ వీళ్ళందరూ చెప్తానండి, పరిశుద్ధాత్మ ఉందండి. పట్టజాలని సంతోషం వస్తుంది. తప్పట కొట్టండి. అంతులేని సంతోషం వస్తుంది. హల్లెలూయా. భూలోకాన్ని జయించే శక్తి హల్లెలూయా. లోకాన్ని జయించే శక్తి హల్లెలూయా. శరీరాన్ని జయించే శక్తి హల్లెలూయా. పాపాన్ని జయించే శక్తి హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించే శక్తి 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 పరలోక శక్తి ప్రభావం ప్రభావం ప్రభావం. అంటే అందరూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అయా దేవుని స్తుతించడం ప్రారంభించారు. అయా గొప్పగా ఆనందంతో నాట్యం చేస్తున్నారు. ఈ లోపల అందరూ ఎక్కిరివింతున్నారు. పొద్దునే తాగేశారంటారండి మన వాళ్ళు. చాలామంది
యేసు ప్రభు గురించి వ్యాఖ్యానం మనవాళ్ళు కూడా చేస్తారు వ్యాఖ్యానం. పరిమళలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. యేసు ప్రవక్త అని, యేసు మొండగుడికని, ఇలా రకరకాల ప్రవచనాలు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. పాపం వాళ్ళకు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ తాగేశారు, పొద్దునే పని పాటలేదు. ఆడవాళ్ళు కూడా తాగేశారు, మగవాళ్ళు కూడా తాగేశారు, పిల్లలు కూడా తాగేశారు. పొద్దునే పండగ పవిత్రంగా ఉండాలి, తాగేశారు, తాగుపోతే ఉండలో అని చెప్తున్నారు. పేతురు గారు తీశారు చూడండి, 13వ వచనం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేస్తారు. అయితే పేతురు ఆ 11 మందితో కూడి లేచి నిలిచి బిగ్గరగా మాట్లాడుచుండెను. యూదయ మనుషులారా, యెరూషలేము నివాసులారా, సమస్త అన్యజనులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడే. మీరు ఊహించినట్లు వీరు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, వ్యభిచారులు కాదు, పరలోకానికి వచ్చారు. హల్లెలూయా. దేవుని ఆత్మ వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి శక్తి వచ్చింది. హల్లెలూయా. పాపం కడగబడింది. హల్లెలూయా. శాపం కడగబడింది. హల్లెలూయా. మహిమతో నిండబడ్డారు. హల్లెలూయా. తిరిగి పరిశుద్ధులుగా మారిపోయారమే, పవిత్రులుగా మారిపోయారమే. సంతోషం పట్టలేక నాట్యం చేస్తారు. హల్లెలూయా. సంతోషం పట్టలేక హల్లెలూయా నాట్యం చేస్తారు. అది ఆనందం, అది సంతోషం, పట్టుదల సంతోషం. అది భూలోకంలో ఎవరు ఇవ్వలేని సంతోషం. ఫస్ట్ టైం పేతురు గారు చెప్తా ఉన్నాడు, అది పవిత్ర శక్తి. ఆ పవిత్ర శక్తి వచ్చిన వాళ్ళు లోకంలో నిత్యానందభరితులుగా ఉంటారు, నిత్యము సంతోషంగా ఉంటారు, నిత్యము ఆనందంతో దేవుడు స్తుతిస్తూ ఉంటారు, నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు లోక సంబంధులుగా ఉండరు, వాళ్ళు పరలోక సంబంధులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు. తబలి కొట్టండి. వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళ పాపం చేయరు, వాళ్ళ పాపం చూడరు, వాళ్ళ పాపం వినరు, వాళ్ళ పాపంలో పడరు అని చేతనాపలేరా. పేతురు గారు ఇప్పుడు సేవకుడయ్యాడు. అంతకుముందు యెహోవా ఈరే, యెహోవా షమ్మే అని పాడారు. ఇప్పుడు ఏదో పాట పాడుతున్నారు. ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. హల్లెలూయా. సిలువను పొందాడు. హల్లెలూయా. తిరిగి లేచాడు. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. నా పాపాన్ని కడిగాడు. హల్లెలూయా. నా శాపాన్ని కడిగాడు. హల్లెలూయా. నన్ను పరమరాజ్యంలోకి 39వ అధ్యాయం 42వ వచనం. ఇదియుగాక దేవుడు యేసును, పేతురు దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి అయిన నియమించిన వారు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇచ్చిన దేవుడి శాస్త్రాలు. ఇక్కడ దేవుడు పక్షపాతి, నిజంగా కూడా చాలా గొప్ప పక్షపాతి. నాకు వచ్చిన పరిశుద్ధాత్మ మీకు కూడా వచ్చి ఎలాగుండంటారు, ఎంత ఆనందంగా ఉందంటారని. నేను ఎప్పుడు 15 రోజులు 73 సంవత్సరాలు వచ్చేస్తుందండి. ఆనందంతో నాట్యంతో గంతులేస్తున్నాను. కానీ మీకు కూడా అలా వచ్చి మీరు కూడా అలా గంతులేస్తారు. అయితే ఏంటి అని చూసినప్పుడు పేతుని అడిగారు, అయ్యా నువ్వు ఏ మంత్రం పెట్టావు, ఏం చేస్తున్నావు, ఏంటి మాలో ఈ అలజడి ఎలా వచ్చిందండి? 12,000 మంది అన్నారండి. అందులో సగం మంది లేచి ఏసే రక్షకుడు, ఏసే విమర్శకుడు డ్యాన్స్ చేస్తున్నారు. కొంతమందికి లేదు. వచ్చిన వాళ్ళు విచిత్రపడుతున్నారు. ఏంటో నాలో గొప్ప శక్తి, ఏంటో నాలో గొప్ప బలము, అయినా ఏసు అనకూడదు, అలాగని ఏసు అనిపిస్తుంది. ఎందుకు సిలువేశారు కదా. ఏసు రక్షకుడు అనకూడదు అనిపించినా కానీ ఏసు రక్షకుడికి ఎవరు మంత్రం పెట్టావా, కొత్త మంత్రం పెట్టావా, దీనికి కారణం ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. ఏమయ్యా నువ్వు కట్టావా వీళ్ళందరూ కూడా ఇదిగో ఇలా చేస్తా, నువ్వు చూసుకేం చేస్తాం అన్నారు వాళ్ళు.
సరే, ఈయన చెప్పిన మాట ఏం తెలుసా? ఆయన లేచాడు. ఎవరు లేచారు? యేసయ్య లేచాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఆయన పిల్లలు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నాడు? హల్లెలూయా. వాళ్ళ పరిశుద్ధపరుచున్నాడు. హల్లెలూయా. వాళ్ళ పవిత్రపరుచున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించాడు. హల్లెలూయా. అందుకు ఎవరు ఆత్మజ్యోతి అయితే వెలిగించబడుతుందో, ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్నారో, ఎవరైతే ఆత్మతో నిండుతున్నారో, వారందరూ కేకేస్తున్నారు. ఏమని? యేసయ్యే రక్షకుడని. ఆ సంతోషము కొలవదగ్గది. ఆ సంతోషము అది. నీకు చేపలు జరి వేసావు, ప్రార్థన చేసావు, సరదాగా అనుకున్నామండి. మీరు అలాంటి వాళ్ళు లేరనుకోండి, మీరందరూ పవిత్రులు. చేపల చెరువు అన్నయ్య చర్చికి వెళ్ళి మొక్కుకున్నానమ్మా, చేపల చెరువు వేస్తున్నాను, మరి బాగా పండితే 10,000 ఇద్దాం అనుకున్నాను. మా ఇదాది వేసేనా చచ్చిందా? ఇంకేమిస్తా నేను? ఈ మధ్యన నడుము పట్టేస్తుందమ్మా. చర్చికి వెళ్ళి కూర్చుంటే నడుము నొప్పి తగ్గుద్దేమో. ఎప్పుడు ఏడిపోయాను. కానీ ఏడుపులో లేరండి, సంతోషంతో నిండిపోయారు. హల్లెలూయా. ఆనందంతో నిండిపోతున్నారు. హల్లెలూయా. గంతులు చేస్తున్నారు. ఎందుకండి? వేళలో శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి గలవాడు. ఆమేన్. ప్రపంచాన్ని శాసిస్తాడు. ఆమేన్. అటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. ఆమేన్. అటువంటి బలం వాళ్ళకి వస్తుంది. ఆమేన్. రోగాలు పోతున్నాయి. ఆమేన్. శాపాలు పోతున్నాయి. ఆమేన్. పాపాలు పోతున్నాయి. ఆమేన్. దుఃఖాలు పోతున్నాయి. ఆమేన్. పరిశుద్ధులుగా మారిపోతున్నారు. అందుకు యేసు పరిశుద్ధాత్మ ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరుచుకుని, ఏ మచ్చ ముడత డాగు లేకుండా నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన నీకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వేం చెయ్యవు? పాపము చెయ్యవు, పాపం చూడవు, పాపం వినవు. ఎవరిని కొనియాడతావు? జీవము గల దేవుణ్ణి. అంచేత దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ నిలబడతారు. పరిశుద్ధాత్మ ఏ రోజునైతే నీలో ప్రవేశిస్తుందో నువ్వు గొప్ప శక్తివంతులవుతావు. ఆమేన్. గొప్ప బలవంతులవుతావు. ఆమేన్. గొప్ప జ్ఞానం వస్తుంది. ఆమేన్. దేవుడితో సవాసులు వస్తాయి. ఆమేన్. దేవుని ప్రేమిస్తావు. ఆమేన్. దేవుని కౌగిలించుకుంటావు. ఆమేన్. లోకములో ఆనందంతో నాట్యం చేస్తావు, దేవుని స్తుతింతావు. అట్టి దివ్యాత్మ మీరు పొందుకున్న మీరు నిత్యం ఆనందంతో, నిత్యము సంతోషంతో, నిత్యము దేవుని మహిమతో నిలబడుదురు గాక.